శ్రీశైలం ఇక ఎడారే తుంగభద్రకు పూడిక సాగుతో నావలి రిజర్వాయర్ విస్తీర్ణకు కర్ణాటక చెక్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చేందుకు 31 నుంచి 52 టీఎంసీలకు విస్తరణ ఎల్ఎల్సీకి సమంగా మరో కాలువ వరద జలాల మళ్లింపుకు పాచిక ఇప్పటికే బేసిన్ రాష్ట్రాలకు డిపిఆర్ వచ్చే తుంగభద్ర బోర్డు మీటింగ్లో చర్చ రాష్ట్రాలను ఒప్పిస్తామన్న సిద్ధరామయ్య గుట్టు చప్పుడు కాకుండా డీకే పావులు నోరు మెదపని రేవంత్ రెడ్డి సర్కార్ 2022లోనే విస్తరణ ప్రతిపాదన వ్యతిరేకించిన బీఆర్ఎస్ సర్కార్ ప్రతిపాదనలు అమలైతే రాష్ట్రానికి నష్టం. ఓవైపు తెలంగాణ గోదావరి జలాలను తమిళనాడుకు తరలించేందుకు కేంద్రం కుట్ర పన్నుతుంటే మరోవైపు కృష్ణా జలాలను చెరబెట్టేందుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ మళ్ళీ పాచికలు వేస్తున్నది. తుంగభద్ర డ్యాంలో పూడిక పేర్కొన్నదనే సాకుతో నావలి రిజర్వాయర్ను విస్తరించేందుకు సిద్ధమైంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గుట్టుగా సంప్రదింపులు జరుపుతూ చర్యలు ముమ్మరం చేసింది. ఈ విషయాన్ని తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం బాహాటంగానే ప్రకటించారు. ఇప్పటికే డిపిఆర్లను అన్ని రాష్ట్రాలకు పంపడంతో పాటు రాబోయే తుంగభద్ర బోర్డు సమావేశంలో చర్చించేందుకు సమాయత్తమవుతున్నారు. నావలి రిజర్వాయర్ విస్తరిస్తే తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని, శ్రీశైలం ప్రాజెక్టు ఎడారిలా మారే ప్రమాదం ఉందని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న రాష్ట్ర సర్కారు మాత్రం ఈ అంశంపై నోరు మెదకపోవడం అనేక అనుమానాలకు రేకెత్తిస్తున్నది. నావలి ద్వారా నీటి తరలింపు తుంగభద్ర డ్యాంలో పూడిక పెరిగి పూర్తి స్థాయిలో నీటి వినియోగించుకోలేని పరిస్థితులు ఉన్నాయనే సాకుతో ప్రస్తుత లో లెవెల్ కెనాల్కు సమాంతరంగా మరో కాలువ తవ్వుకునేందుకు కర్ణాటక సర్కార్ ప్రణాళికలు వేస్తున్నది. దీంతో 31 టీఎంసీల సామర్థ్యంలో ఉన్న నావలి రిజర్వాయర్ను 52 టీఎంసీలకు విస్తరించేందుకు సిద్ధమైంది. బచావ్ ట్రిబ్యునల్ కేటాయించిన 230 టీఎంసీల నీటిని వినియోగించుకునే లక్ష్యంతో తుంగభద్ర డ్యామ్ నిర్మించారు. దీని కింద కర్ణాటకలో 9,30,626, ఏపీలో 6,25,097, తెలంగాణలో 87,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. డ్యాంలో పూడిక పెరగడంతో పాటు వరద ప్రవాహాల్లో వచ్చిన మార్పుల ఫలితంగా ఆవిరి నష్టాలతో కలుపుకొని 230 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉండగా ప్రస్తుతం 174.72 టీఎంసీలను కూడా వాడుకోలేని పరిస్థితి ఉందని కర్ణాటక సాకులు చెబుతూ తాజాగా ఈ ప్రతిపాదనలు ముందుకు తెచ్చింది. మొత్తంగా 55.28 టీఎంసీలను నష్టపోవాల్సి వస్తున్నదని, ఈ నేపథ్యంలోనే కప్పల్ జిల్లా గంగావతి తాలూకాలో ఉన్న కావలి రిజర్వాయర్ 50 టీఎంసీలకు విస్తరించి తుంగభద్ర డ్యాంకు బ్యాలెన్సింగ్గా వినియోగించుకోవాలని ప్రణాళికలు వేసింది. ఇక ఎల్ఎల్సీకి సమాంతరంగా మరో కాలువ తవ్వి తుంగభద్ర వరదను నావలికి తరలించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నది. ఇక వచ్చే బోర్డు సమావేశంలో కీలక చర్చ. కర్ణాటక ప్రతిపాదనలు తుంగభద్ర బోర్డు ఆమోదం తప్పనిసరి. ఈ మేరకు ఇప్పటికే నావలి రిజర్వాయర్ విస్తరణకు డిపిఆర్ సిద్ధం చేసిన కర్ణాటక సర్కార్ గత బోర్డు సమావేశంలోనే చర్చ పెట్టేందుకు యత్నించింది. అయితే డిపిఆర్ను ఇవ్వకపోవడంతో బోర్డులోని తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో తాజా ఈ బోర్డులోని రాష్ట్రాలకు నావలి రిజర్వాయర్ విస్తరణ డిపిఆర్ను కర్ణాటక పంపింది. అయితే త్వరలో నిర్వహించే బోర్డు సమావేశంలో దీనిపై చర్చించేందుకు కర్ణాటక సర్కార్ సమాయత్తం అవుతున్నది. తెలంగాణకు తీరని నష్టం. కర్ణాటక ప్రతిపాదనలు అమలైతే తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుంది. ఇక కృష్ణానది, తుంగభద్ర ఉపనదులు ఈ రెండింటి నుంచే ఏటా దాదాపు 500 టీఎంసీల మేరకు కృష్ణానదిలోకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో బచావ్ ట్రిబ్యునల్ తుంగభద్ర నదిపై ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ప్రాజెక్టును నిర్మించకుండా అనేక ఆంక్షలు విధించింది. కానీ కర్ణాటక సర్కార్ ఇప్పటికే ఆ నిబంధనలు తుంగలోకి తొక్కుతూ నిర్మాణాలు చేపడుతున్నది. ఇప్పుడు ఏకంగా నావలి కొత్తగా మరిన్ని బరాజులు నిర్మించడానికి పూనుకుంది. అయితే జరిగే భవిష్యత్తులో తుంగభద్ర నుంచి కృష్ణాలోకి జలాల రాక పూర్తిగా తగ్గిపోతుంది. ఫలితంగా కృష్ణా జలాలపై ఆధారపడ్డ తెలంగాణకు తీవ్రని నష్టం జరుగుతుందని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు జలాలు రావడమే గగనమని, ప్రాజెక్టు ఎడారిలో మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నాడు వ్యతిరేకించిన బీఆర్ఎస్ సర్కార్ కర్ణాటక సర్కార్ ప్రతిపాదనలను ఆదిలోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా వ్యతిరేకించింది.
నావలి రిజర్వాయర్ విస్తీర్ణ ప్రతిపాదనలను అంగీకరించాలని కోరుతూ 2022లో కర్ణాటక సర్కార్ ప్రతిపాదించింది. ఇది తెలంగాణ ప్రయోజనాలకు తీరని నష్టమని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కర్ణాటకకు తేల్చి చెప్పి ఆ ప్రతిపాదనలను తోసిపుచ్చింది. ట్రిబ్యునల్ 2 అవార్డు అమల్లోకి వచ్చేదాకా ఆ ప్రాజెక్టుపై ముందుకు పోవద్దని తుంగభద్ర బోర్డు మీటింగ్లోనూ స్పష్టం చేసింది. బచావో ట్రిబ్యునల్ తుంగబోర్డుపై అనేక షరతులు విధిస్తూ 230 టీఎంసీలను కేటాయించిందని గుర్తు చేసింది. ట్రిబ్యునల్ 2 అవార్డు వచ్చేదాకా తుంగభద్ర బేసిన్లో కొత్త ప్రాజెక్టులేవి చేపట్టవద్దని కరాఖండిగా తేల్చి చెప్పింది.